క్వీన్ ఆఫ్ మాసెస్ కాజల్ అగర్వాల్ సత్యభామ ట్రైలర్ వచ్చేసింది. ఫీమేల్ సెంట్రిక్ మూవీగా సుమన్ చిక్కాల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించింది. ఇందులో నవీన్ చంద్ర కీ రోల్ పోషిస్తున్నారు. ఈ మూవీ జూన్ 7న థియేటర్లోకి రాబోతున్న సందర్భంగా తాజాగా మూవీ టీం ట్రైలర్ రిలీజ్ చేసింది. ఈ ట్రైలర్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన నందమూరి బాలకృష్ణ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఎక్కువగా కమర్షియల్ మూవీస్లో రెగ్యులర్ హీరోయిన్ పాత్రలో మెప్పించిన కాజల్ అగర్వాల్ ఈ మధ్య మాత్రం సరికొత్త తరహా సినిమాలు చేసే విధంగా అడుగులు వేస్తోంది. పెళ్లి అనంతరం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు తన ప్రతిభను కొత్త రేంజ్కి తీసుకువెళ్లేందుకు సిద్ధమైంది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త చిత్రం సత్యభామలో కాజల్ మొదటిసారి యాక్షన్ క్వీన్గా కనిపించబోతోంది. ఇక ఈ సినిమా జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఒక ట్రైలర్ను విడుదల చేశారు. సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి శశికిరణ్ తిక్క స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. సంగీతం శ్రీచరణ్ పాకాల అందిస్తున్నారు. ఇక ట్రైలర్లో కాజల్ అగర్వాల్ ఏసీపీ సత్యభామ పాత్రలో దూకుడుగా కనిపిస్తోంది. తన కళ్ల ముందే ప్రాణాలు కోల్పోయిన ఒక అమ్మాయి హత్య కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తుంది సత్యభామ. అయితే ఉన్నట్టుండి ఉన్నతాధికారులు ఆ కేసు నుంచి ఆమెను తప్పించినప్పటికీ సత్యభామ మాత్రం ఆ కేసును ఛేదించడానికై తన సొంత ప్రయత్నాలను ప్రారంభిస్తుంది. కాజల్ అగర్వాల్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించిన విధానం అద్భుతంగా ఉంది. ఆమె బాడీ లాంగ్వేజ్, స్టైల్, యాక్షన్ సన్నివేశాల్లో తన ప్రతిభను పూర్తిగా చూపించింది కాజల్. ఇక ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సన్నివేశాలకు బలం చేకూర్చింది. ప్రకాష్ రాజ్ కూడా సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపిస్తున్నారు. ఇచ్చిన గడువు ముగుస్తూ ఉండడంతో కాజల్ మాత్రం తనకి అప్పచెప్పిన బాధ్యతను మాత్రం మరవదు. ఈ సినిమాలో కీ రోల్ పోషిస్తున్న కిల్లర్ అన్వేషణను ఏమాత్రం ఆపదు. ఈ క్రమంలో ఆమెకు ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కొన్న విధానం ట్రైలర్లో హైలైట్గా నిలిచింది. అలాగే ఆమె యాక్షన్ డోస్ కూడా ఈసారి గట్టిగానే ఉండనున్నట్లు అర్థమవుతోంది. ఈ సినిమా కాజల్ అగర్వాల్ ఇమేజ్ ని మారుస్తుందని ట్రైలర్ చూస్తే అనిపిస్తోంది. సీనియర్ హీరోయిన్ గా మారిన కాజల్ కి సత్యభామ బ్రేక్ ఇస్తే ఆమె యాక్షన్ హీరోయిన్ గా ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈ సినిమాను జూన్ 7న విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. అలాగే బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు. ఈ సరికొత్త యాక్షన్ పాత్ర ద్వారా కాజల్ తన కెరీర్లో మరో మైలురాయి చేరుకోవడానికి సిద్ధమవుతోంది. తాజాగా విడుదలైన ఈ ట్రైలర్ మొత్తం యాక్షన్ ఎలిమెంట్స్ తో ఆసక్తిగా సాగింది. ఈ ట్రైలర్ లో పోలీస్ ఆఫీసర్ గా కాజల్ అగర్వాల్ అద్దరగొట్టింది. ట్రైలర్ మొదట్లోనే ఓ హత్య కేసు ఛేదించే విషయంలో విఫలమైన పోలీసులు ఆఫీసర్ గా కాజల్ ను సస్పెండ్ చేసినట్లు చూపించారు. ఈ సినిమా మొత్తం ఓ అమ్మాయి హత్య కేసు చుట్టూ తిరుగుతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇక కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి కాజల్ దగ్గర బంధువు అనిపిస్తోంది. అయితే సాల్వ్ అవ్వని కేసును ఛేదించేందుకు ఆమె ప్రయత్నిస్తున్నట్లుగా చూపించారు. ఈ క్రమంలో తన పై ఆఫీసర్ అయిన ప్రకాష్ రాజ్ ఆమె హెచ్చరించినట్లు ట్రైలర్లో చూపించారు. సాల్వ్ అవ్వని కేసు దగ్గర ఆగిపోతే టైం ఆగదు, క్రైమ్ ఆగదు, నువ్వు మూవ్ అవ్వాల్సిందనే డైలాగ్ ఆసక్తికరంగా ఉంది. ఇక ఈ కేసులో ఇక్బాల్ అనే వ్యక్తి పరారీలో ఉండడం, అతడి కోసం వెతుకుతూ కేసును ఛేదించే క్రమంలో కాజల్ పలు సవాళ్లను ఎదుర్కోబోతోందని ట్రైలర్ ద్వారా చూపించే ప్రయత్నం చేసింది మూవీ టీం. ఈ క్రమంలో కాజల్ యాక్షన్ సన్నివేశాల్లో కూడా నటించింది. ట్రైలర్ అది మనకు శాంపిలే చూపించింది. పోలీస్ ఆఫీసర్ అయిన ఈ సత్యభామ యాక్షన్ సన్నివేశాల్లో ఇరగదీసింది. మొత్తానికి క్రైమ్ థ్రిల్లర్ అంశాలతో విడుదలైన ట్రైలర్ ఆద్యంత ఆసక్తిగా సాగింది. ప్రస్తుతం ఈ ట్రైలర్ మూవీపై ఆసక్తిని పెంచుతోంది.